హలో హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మొబైల్లోనే ఏ విధంగా ఓటర్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేయాలో, అదేవిధంగా మొబైల్లో న్యూ ఓటర్ కార్డుని డౌన్లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎంఎన్సిఎస్సి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నేను అనేకమైన విషయాల మీద వీడియో చేయడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. హలో అండి, మనం ముందుగా మన మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. సెర్చ్ బార్లోకి వెళ్ళి ఎన్విఎస్వి అని టైప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఆప్షన్ హోమ్ పేజ్ ఎలక్షన్ కమిషన్, ఆ పేజ్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా వస్తుంది ఎలక్షన్ పోర్టల్. ఇక్కడ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ ఐడి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసినాక వెరిఫై లాగిన్. నెక్స్ట్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చాలా ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఫామ్ నెంబర్ 6, ఫామ్ నెంబర్ 7, ఫామ్ నెంబర్ 8. మనం ఫామ్ నెంబర్ 8 ఎంటర్ చేయాలి. మనకు నెక్స్ట్ పోర్టల్ ఈ విధంగా చూపిస్తుంది. అక్కడ సెల్ఫ్ అడుగుతుంది, అదర్ అడుగుతుంది. అదర్ మీద ఎంటర్ చేసి అక్కడ మీ యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. ఓటర్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినాక కరెక్షన్ ఆఫ్ ఎలక్షన్ అనే దాని దగ్గర ఎంటర్ చేయండి. సెకండ్ ఆప్షను చేసి ఓకే వేయండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది దాని దగ్గర మనం రైట్ క్లిక్ ఇవ్వాలి. కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ బాక్స్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇచ్చినాక ఇక్కడ విలేజ్ నేమ్ అడుగుతుంది. విలేజ్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇవ్వాలి. నేను క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఏదైతే మనం అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మన అప్లికేషన్ ఈ విధంగా వస్తున్నది. మొబైల్ నెంబర్ యాడ్ అయిపోయింది ఓటర్ కార్డుకు. ఈ విధంగా వస్తుంది. అక్కడ సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఓకే కొట్టండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్కు ఓటర్ కార్డుకు మొబైల్ నెంబరు లింక్ చేయడం అయిపోయింది. ఇక్కడ మనం నెక్స్ట్ ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ ఓటర్ కార్డు నెంబర్ ఇవ్వాలి అండ్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఓటర్ కార్డు డీటెయిల్స్ చూపిస్తున్నది. అక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చినామో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఓకే. డౌన్లోడ్ కార్డు ఓకే అండి. సక్సెస్ఫుల్గా ఓటర్ కార్డు డౌన్లోడ్ అయిపోయింది. ఈ విధంగా మన మొబైల్ నెంబర్కు మన ఓటర్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని మన మొబైల్లోనే ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయిన ఓటర్ కార్డును దగ్గర పట్ల ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకొని వాడుకోవచ్చు. థ్యాంక్ యూ వాచింగ్. వన్స్ అగైన్ ఎంఎన్సిఎస్సి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.